పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. కలియుగం 5000 సంవత్సరాల తర్వాత ధర్మం మొత్తం నాశనం అయిపోతుంది. కుల మతాలు లేవని కూటస్థులు మిక్కుటమవుతారు. అమావాస్య రోజు చంద్రుడు కనిపిస్తాడనమాట. వర్ణ వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఆకాశంలో చుక్కలు మొలిచి వేలాదిగా జనాలు చచ్చిపోతారు. కోళ్ళు మనుషుల్లా మాట్లాడుతాయి. కుక్కలు గుర్రాలను చంపుతాయి. కర్ణాటకం సిరి సంపదలకు దూరం అవుతుంది. ఆకాశం ఎర్రబడి రక్తపు వాన కురుస్తుంది. ఆలయాల్లోని విగ్రహాలు అవే నాట్యం చేస్తాయి. లింగాపురంలో మహాశక్తి ఆవిర్భవిస్తుంది. ఏలూరు గుగ్గిల రాయుడు ఏనుగుల వల్ల మరణిస్తాడు. కని పెంచిన వారికి అన్నం కూడా పెట్టరు. చంకలో బిడ్డల్ని సంతలో అమ్మి రంకు సాగిస్తారు. తెర మీద బొమ్మలు రాజ్యాలేలుతాయి. ముండమోపులు ముత్తైదులు అవుతారు. కావేరి తీరంలో కలహాలు పుడతాయి. తూర్పు దిశలో 9 మూరల తోకచుక్కోడు పుడుతుంది. పలనాడులో కాకరపాదుకు చింతలు కాస్తాయి. హంపి ఆంజనేయుడు అరచి ములుగుతాడు. తిరువల్లూరు వీరరాఘవ స్వామికి చెమటలు పడతాయి. రాయదుర్గం రామచిలుక వీరధర్మాలు బోధిస్తుంది. కుమారస్వామి గుడి తలుపులు వాటికవి మూసుకుపోతాయి. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి. బెజవాడ పెద్ద నగరం అవుతుంది. కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ యొక్క ముక్కు పుడక తాకుతుంది. గాంధీ అనువాడు పుట్టి మహాత్ముడవుతాడు. కంచి కామాక్షమ్మ కంటి మంటలకు జనం చేస్తారు. బనగానపల్లెలో మేకపోతు ఆడమేకల పాలు చెప్తుంది. హిందువులు దాచిన నిధులను ముస్లింలు దోచుకుంటారు. శ్రీశైలం మల్లన్న వింధ్య పర్వతాలకు చేరుకుంటాడు. ఈత చెట్టొకటి పగటిపూట నిలబడుతుంది. రాత్రి అయ్యేసరికి నేల మీద పడి నిద్రపోతుంది అన్నమాట. బెంగళూరులో వైశ్య కులంలో మహాలక్ష్మి అమ్మవారు అవతరిస్తారు. చండాపురిలో 7 సంవత్సరాల పాప బిడ్డని కంటుంది. ఆ బిడ్డకి 4 కాళ్ళు 3 కళ్ళు తల మీద కొమ్ము ఉంటాయి. కలహాల వల్ల ఇంద్రకీలాది 2గా విడిపోతుంది. కనకదుర్గమ్మ కందిమల్లయ్యపురకు చేరుకుంటుంది. బనగానపల్లె పాతరపై చింత చెట్టుకు జాజులు పూస్తాయి. సముద్రాలు ఉప్పొంగి ప్రళయాలు సృష్టిస్తాయి. 3 కాళ్ళ ఆవుకు మనిషి పుట్టి పండితులతో చర్చిస్తాడు. కోడలు అత్తలను చంపే రోజు వస్తుంది. కొడుకులు తల్లులను కొడతారు. తిరుపతి వెళ్ళే దారులన్నీ మూసుకుపోతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలోనికి 7 పడగల పాము ప్రవేశించి వేద మంత్రాలు పఠిస్తుంది. కాశీ క్షేత్రం 40 రోజులు పాడుపడిపోతుంది. నీళ్లతో దీపాలు వెలిగిస్తారు. నీళ్లలో నుంచి దావాగ్ని పుట్టి వేల జీవులు చస్తారు. జంతువుల అవసరం లేని బండ్లు వస్తాయి. వావి వరుసలు మరిచి జనాలు కాముకులవుతారు. చల్ల కంటే కూడా కళ్ళు గొప్పదిగా భావిస్తారు. పుణ్యాత్ములు మాత్రమే నన్ను పూజిస్తారు. నన్ను